మనకి పరిశుద్ధ గ్రంథములో మొదటి నుండి చూసినప్పుడు మనం 6వ అధ్యాయానికి వచ్చేటప్పటికి దేవుడు ఒక కుటుంబాన్ని కనుగొన్నాడు. ఆ కుటుంబం పేరు నోవాహు కుటుంబం. దేవుడు మానవాళ్ళని చూసినప్పుడు వాళ్ళందరూ చెడిపోయి బలాత్కారంతో అక్రమముగా నడుచుకుంటూ భయంకరమైన చీకటి జీవితం జీవిస్తూ ఉన్నారు. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా. అందుకని తిమోతి పత్రికలో అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, అంత్యకాలంలో ఇంకా అపాయకరమైన కాలాలు వస్తున్నాయి. మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, అవిధేయులు, దేవుడంటే లెక్కలేని వాళ్ళు, తరువాత తమ కోసం ఏదైనా చేయడానికి బరి తెగించేవాళ్ళు, ఇలాంటి చీకటితో అపవిత్రతతో నిండుకున్న వాళ్ళు. కాబట్టి ఇలాంటి వారికి విముఖులై ఉండాలి దేవుని బిడ్డలైన వారు అని హెచ్చరిస్తూ ఉన్నాడు. మొదటి ఆదికాండములో మనం చూసిన మానవులు ఈ చివరి దినాలు భూమి అంతానికి వచ్చేటప్పటికి ఇంకా భయంకరంగా, ఇంకా చీకటితో, ఇంకా దారుణంగా, ఇంకా చెడులో కురుకుపోతూ మనకు కనబడతా ఉన్నారు. అయితే అక్కడక్కడ దేవుని కృప పొందిన వాళ్ళు దేవునిలో నిలిచి ఉన్నారు. దేవునికి స్తోత్రం. 6వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే, అప్పుడు యెహోవా నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదును. ఏలయనగా నేను వారిని సృజించినందుకు సంతాపమునంది ఉన్నాను అంటున్నాడు. సృష్టికర్త అయిన దేవునికే మానవులు ఏం కలుగజేస్తున్నారంటే దుఃఖాన్ని, వేదన్ని కలుగజేస్తున్నారు. మనిషి ఎవరికి విరోధంగా తప్పులు చేస్తున్నాడు అంటే దేవునికి విరోధంగా తప్పు చేస్తున్నాడు. చూడండి, ఒక బిడ్డ తప్పులు చేస్తున్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు అంటారు, ఎందుకురా నా కడుపున చెడ పుట్టావు అని. వాడు చేసే దుర్మార్గం, దుష్టక్రియలు చూసినప్పుడు మాకు ఇలాంటి కొడుకు పుట్టాడేంటి అని ఏడుస్తారు తల్లిదండ్రులు. అలాగే దేవాది దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు మానవులు చేస్తున్న తప్పుల విషయంలో దేవుడు సంతాపం నొందుతున్నాడు, దేవుడు వేదన నొందుతున్నాడు. రాను రాను మనుషులు ఏమైపోతున్నారంటే ఇంకా దుర్మార్గం, ఇంకా చెడు, ఇంకా చీకటిలోనికే వెళ్ళిపోతున్నారు. అయితే మనము 8వ వచనంలో చూస్తే, అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను అనుంది. దేవుడు మొత్తం నాశనం చేయాలి అనుకునేటప్పటికి ఒక వ్యక్తి అక్కడ కనబడతా ఉన్నాడు. అతనే నోవాహు. నోవాహును చూసేటప్పటికే జాలేసేలాగా కనబడతా ఉన్నాడు. ఎందుకంటే అతని హృదయం శుద్ధిగా ఉంది, అతని మనస్సు శుద్ధిగా ఉంది, అతని జీవితం శుద్ధిగా ఉంది. అందుకనే కృప పొందాడు. అంటే దేవుడు చూసినప్పుడు దేవుడు అయ్యో జాలేసినట్లుగా అతడు కనబడతా ఉన్నాడు. దయ చూపాలి, ఎలాగైనా ఈ వ్యక్తికి నేను ఏదైనా ఒకటి చెయ్యాలి అనిపించే అంత మంచి విధానములో దేవుడికి కనబడతా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుడు చూస్తున్నాడు అనే గ్రహింపు ప్రతి మనిషి కలిగి ఉండాలి. అందుకని కీర్తన 139లో అంటున్నాడు, ప్రభా నువ్వు చూడలేని స్థలం ఎక్కడుంది? పడుకోవడం, కూర్చోవడం, లేవడం అన్నీ నీకు తెలుసయ్యా. నా తలంపు, ఊహ, ఆలోచనలు నీకు తెలుసయ్యా అంటున్నాడు. నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి వెళ్ళగలుగుతా? దేవుని దృష్టిలో నీవు కృప పొందిన వ్యక్తిగా ఉండాలి. దేవుడు కృప ఎవరి మీదకి వస్తుంది అంటే దీనుల మీదకి. అందుకని యాకోబు పత్రికలో అంటున్నాడు, దీనులకు ఆయన కృపనిచ్చేవాడు. అతని హృదయం ఎలాంటిది అంటే శుద్ధి హృదయం. అయ్యో తప్పు అంటే భయపడే హృదయం, పాపానికి భయపడే హృదయం. కాబట్టి దేవుడు అతనికి నోవాహు దినాలలో భూమంతటిని నాశనం చేయాలి అనుకుంటున్నప్పుడు ఒక వ్యక్తి మాత్రం అతనికి కనబడిపోతూ ఉన్నాడు, దేవునికి కనబడిపోతూ ఉన్నాడు. అతన్ని ఎలాగైనా తప్పించాలి అనుకున్నప్పుడు దేవుడు చెప్పాడు, నువ్వు మూడు అంతస్తుల వాడ ఒకటి తయారు చేసుకో. ఎందుకంటే ఈ చెడిపోయిన మానవాళితో నువ్వు నశించిపోకూడదు. ఈ పతనమైపోయిన వాళ్ళతో, ఈ దుర్మార్గపు క్రియలు చేస్తున్న వాళ్ళతో నువ్వు పాడైపోకూడదు.
నువ్వు నాశనం కాకూడదు, కానీ నిన్ను నీ కుటుంబాన్ని నేను రక్షిస్తాను. కాబట్టి నువ్వు 3 అంతస్తులు గల ఒక చక్కటి వాడ తయారు చేసుకో అంటున్నాడు. వెంటనే నోవాహు మనం చూసినప్పుడు 6వ అధ్యాయంలో దేవుడు చెప్పినట్లు చేశాడట. 22వ వచనం చూడండి. నోవాహు అట్లు చేశాను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేశాడు. 3 అంతస్తులు కలిగిన ఒక వాడ తయారు చేసుకో నోవాహు, నేను నిన్ను రక్షించాలి అనుకుంటున్నాను, నిన్ను కాపాడాలి అనుకుంటున్నాను, ఈ నాశనం నుండి నేను నిన్ను తప్పిస్తాను, నిన్ను ఒక గొప్ప జనంగా చేస్తాను, నీ పేరు ఈ భూమి మీద నిలబెడుతుంది, నీ తరతరాలు ఈ భూమి మీద ఉంటాయి, అలాగ నేను నీ కుటుంబాన్ని దీవిస్తాను. అయితే నువ్వు ఒక పని చేయాలి. అదేంటి అంటే 3 అంతస్తులు గల ఒక చక్కటి వాడను నిర్మించుకోవాలి. ఈ రోజున కూడా దేవుడు మనిషికి ఒక మాట చెప్తా ఉన్నాడు. మానవాళిని రక్షించబడ్డానికి, నీవు నీ ఇంటి వారు రక్షణ పొందడానికి, నీవు నీ కుటుంబం రక్షణ పొందడానికి యేసునామాన్ని స్వీకరించు అన్నప్పుడు చాలామంది యేసుని అంగీకరించడం లేదు. ఆయన మన కొరకు మరణించిన దేవుడు, సమాధి చేయబడిన దేవుడు, తిరిగి లేచిన దేవుడు, మన కొరకు స్థలం సిద్ధపరచడానికి వెళ్ళిన దేవుడు, తిరిగి మన కొరకు రాబోతున్న దేవుడు. ఆయన ఒక్కడే, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకనే మనకు అనేక దేవుళ్ళు దేవతలు లేవు, మనకి ఏకైక దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. దేవుడు చెప్పాడు, నిన్ను రక్షించడానికి నువ్వు ఒక వాడను తయారు చేసుకోవాలి. అది 3 అంతస్తులుగా ఉంటుంది. 3 అంతస్తులు కలిగిన ఒక వాడను తయారు చేయాలి. ఎందుకంటే మన దేవుడు త్రియేక దేవుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు. యేసునామములో ఈ భూమి మీదకి మానవాళ్ళని రక్షించడానికి వచ్చాడు. అయితే ఆ పనిని ఎవరు చేయాలి అంటే నువ్వే చేయాలి. నేను ఎలా చెప్పానో నువ్వు అలా చేసినప్పుడు నీకు రక్షణే, నీ కుటుంబానికి కూడా రక్షణే. ఏ రోజున కూడా దేవుని బిడ్డలారా, దేవుని వాక్యానికి లోబడుతున్నప్పుడు నీవు నీ కుటుంబం ఏమవుతారు అంటే రక్షణ పొందుతారు. దేవునికి లోబడండి, అపవాదిని ఎదిరించండి. అప్పుడు వాడు ఏం చేస్తాడట, మీ వద్ద నుండి పారిపోతాడట. దేవా నీవు చెప్పినట్లు నేను నడుచుకుంటాను అనే వాళ్ళ దగ్గర సాతాను ఉండడు, వాడు పారిపోతూ ఉంటాడు. వాడి క్రియలన్నీ లయం చేయగలిగిన శక్తి ఎవరికి ఉంటుంది అంటే దేవుడికి లోబడే బిడ్డలకు ఉంటుంది. ఇక్కడ 3 అంతస్తులు గల ఒక అద్భుతమైన వాడను తయారు చేసుకుంటున్నాడు నోవాహు. ఎందుకంటే దేవుడు చెప్పాడు, నోవాహు నిన్ను నాశనం చేయాలని లేదు, నాకు నిన్ను నాశనం చేయాలని లేదు, నీ కుటుంబాన్ని నాశనం చేయాలని లేదు. ఎందుకంటే నీవు ఎంతో దీనంగా, ఒక నిర్దోషంగా, నా కంటికి ఇంపుగా చక్కగా కనబడుతున్నావు. నీలాంటి వాడిని నేను చంపను, నీలాంటి వాడు చనిపోకూడదు, కాబట్టి మీరు బ్రతికే ఉండాలి అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఈ రోజున మనము దేవుని దయను సంపాదించుకోవాలి. అందుకని అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను దేవుని దయను సంపాదించుకుంటానా, మనుషుల దయను సంపాదించుకుంటాను. నేను మనుషుల దయ కొరకు ప్రాకులాడే వ్యక్తినైతే నేను ఎప్పటికీ క్రీస్తు దాసుడిని కాకపోదును అంటున్నాడు. కొంతమంది వాళ్ళు వీళ్ళు దయ చూపాలి, వాళ్ళు వీళ్ళు పెట్టాలి, వాళ్ళు వీళ్ళు అది చేయాలి ఇది చేయాలి అంటూ వాళ్ళ దయ కోసం వీళ్ళ దయ కోసం ప్రాకులాడుతూ ఉంటారు. కానీ ఎవ్వరూ నీ జీవితానికి ఏం చేయలేరు. దేవుడు దయ చూపాలి. దేవునికి స్తోత్రం. సామెతల గ్రంథంలో అంటున్నాడు, నరుని కష్టం వల్ల ఐశ్వర్యం ఏం కలగదు, కానీ దేవుడు ఆశీర్వదిస్తే అది ఎన్నటెన్నటికీ ఆశీర్వాదమే అంటున్నాడు. చాలామంది మనుషుల వైపు చూస్తూ ఉంటారు. దేవుని బిడ్డలారా, మనుషులను ఆశ్రయించే వాళ్ళు శాపగ్రస్తులు అని బైబిల్ చెప్తా ఉంది. దేవుణ్ణి ఆశ్రయించాలి, దేవుణ్ణి ఆధారంగా చేసుకోవాలి. దేవుడు దయ కొరకు నీ హృదయాన్ని శుద్ధిగా ఉంచుకోవాలి. హల్లెలూయా. సమూయేలు దేవుడు చెప్పాడు, ఇశ్రాయేలీయులకి నేను ఒక రాజుని చేస్తున్నాను అనేటప్పటికీ యెషయా కుటుంబంలోకి వెళ్ళు, అందులో ఉన్నవాడు రాజు అవుతాడు అన్నాడు.
ఆ ఊరు వెళ్ళాడు, రామ వెళ్ళాడు, అక్కడ కూర్చుని ఉన్నాడు. నీ కొడుకులందరినీ తీసుకురావయ్యా అంటుంటే వస్తున్నారు ఒక్కొక్కళ్ళు వస్తూ ఉంటే యెషయా వాళ్ళందరినీ చూసి అబ్బో ఇతను బాగున్నాడు, ఇతనేమో రాజు అనుకుంటున్నాడు. రెండోవాడిని చూసి ఇతనేమో రాజు, ఇంత ఎత్తరిగా ఉన్నాడు, ఇంత బలంగా ఉన్నాడు అనుకుంటున్నాడు. అప్పుడు దేవుడు స్వరం ఒకటి చెవిలో సమూయేలుకి వినబడతా ఉంది, నువ్వు ముఖాన్ని లక్ష్య పెడతావు, నేను హృదయాన్ని లక్ష్య పెడతాను. మనుషుల పై రూపాన్ని చూస్తాను, నేను హృదయాన్ని చూస్తాను అన్నాడు. నిజమే, నీ హృదయం దేవుని ఎదుటే అలా ఉంది. అందులో కపటం, కుళ్ళు, అసూయ, ఇతరులు బాగుపడకూడదు, ఇతరులు మంచిగా ఉండకూడదు అనే స్వభావం, ఇవన్నీ దేవుడు ఎరగడు అనుకుంటున్నావా నీ లోపల, నీ అంతరంగంలో? అందుకని అంతరంగాన్ని చూసినప్పుడు నోవాహుకి కృపనందాడట. ఏమయ్యాడు చెప్పండి? అందుకని ఎప్పటికప్పుడు శుద్ధి చేసుకోవాలి. ఎందుకంటే మనుష్య హృదయంలో నుండి, మనము మార్కు సువార్త 7:21 చూస్తే మనుష్య హృదయంలో నుండి అనేక దుర్గుణాలు బయట ఉన్నాయి. అందుకనే క్రీస్తు రక్తం మన కొరకు సిలువలో కార్చబడింది. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య తన రక్తం అంతా ఎందుకు కార్చాడు అంటే మనిషి హృదయాన్ని బాగు చేయడానికి, మనిషి హృదయాన్ని శుద్ధీకరించడానికి. అందుకనే దేవుడు తన పవిత్ర రక్తాన్ని లోకంలో ఒలికించవలసి వచ్చింది. దేవుడు మనిషిగా మారడానికి, ఆయన మనుషులందరి కొరకు బాధలు అనుభవించడానికి, చివరిగా సిలువలో మరణించి తన రక్తం అంతా కార్చడానికి కారణం ఏంటంటే మనిషి హృదయాన్ని బాగు చేయడానికి. ప్రతి మనిషి హృదయంలో కూడా చెడు ఉంది, చీకటి ఉంది, అపవిత్రత ఉంది, దుర్మార్గం ఉంది. దాన్ని దేవుని దగ్గర ఒప్పుకొని పరిశుద్ధపరచుకోవాలి. నీ హృదయాన్ని శుద్ధిగా చేసుకుంటే దేవుని దయను పొందుకుంటారు. నా హృదయాన్ని ఎవరు చూడొచ్చారేంటి, ఎవరు చూస్తున్నారులే అనుకొని హృదయంలో చెడు అలాగే దాచుకుని ఉంటే కనుక దేవుని బిడ్డలారా, దేవుడి కృపని దగ్గరికి రాదు. అందుకనే దేవుడు చెప్పాడు, మనుషులు పై రూపాన్ని చూస్తారయ్యా, దాన్నే లక్ష్య పెడతారు, నేను హృదయాలు చూసేవాడిని, వీళ్ళు ఎవ్వరు నాకొద్దు. ఒక చిన్న కుర్రోడు ఆయన ఇంట్లో ఉన్నాడు, వాడు హృదయం శుద్ధ హృదయం. ఎవరు లేరు, అందరూ అయిపోయారు, ఎవరు లేరు అని చెప్తున్నాడు యెషయా. ఎందుకంటే ఆ కుర్రోడు చాలా చిన్న కుర్రోడు కాబట్టి, ఈ కుర్రోడు అతనికేమి నచ్చుతాడు, రాజును చేయాలంటున్నాడు, ఏదో గొప్పోడు అంటున్నాడు. నా కొడుకులందరూ ఈ బలమైన వాళ్ళు, వీరులు, సూరులు, వీళ్ళే ఇతనికి నచ్చకపోతే అతనేమి నచ్చుతాడు అనుకుంటున్నాడు. నిజంగా సమూయేలుని ఎంపిక చేయమంటే పెద్ద కొడుకునే ఎంపిక చేసేసేవాడు. కానీ ఎవరు ఎంపిక చేస్తున్నారు అక్కడ? ఎవరు ఎంపిక చూడండి, దేవుడు ఎంపిక. దేవునికి స్తోత్రం. ఇతను తోసే అంటున్నాడు, ఇతను పక్కకు తీసే అంటున్నాడు. ఎందుకంటే హృదయంలో చెడు ఉంది, హృదయంలో చీకటి ఉంది, హృదయం సరిగా లేదు. అందుకని దేవుడు అందరినీ తీసాక ఒక కుర్రోడు, చిన్న కుర్రోడు, అప్పుడే పశువులు కాసుకుంటూ ఆ చింపిరి గుడ్డలు వేసుకుని పరుగులు పెట్టి వస్తే దేవుడు అంటున్నాడు, ఆ హృదయం నాకు నచ్చింది. అందుకనే దావీదు గురించి దేవుడు అంటున్నాడు, ఇంత గొప్ప వ్యక్తిగా నేను ఎందుకు దావీదుని చేశానంటే అతడు నా హృదయానుసారుడు. హల్లెలూయా. అతను హృదయం శుద్ధిగా ఉంది, ఏ చెడు అక్కడ కనబడలేదు, ఏ పాపము లేదు, ఏ కల్మషము లేదు. ఎందుకంటే అతడు దేవుని దగ్గర ఏమని అడుగుతాడు అంటే, దేవా హిస్సోపుతో నన్ను కడుగయ్యా, హిమమంతా తెల్లగా చేసేయండి అని అడిగేవాడు. అందుకనే దేవుడు అతన్ని అంగీకరించాడు. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఈ ప్రార్థనలే చేయాలి. శుద్ధ హృదయాన్ని అడగాలి, ప్రభువా నాలో ఏ చీకటి ఉన్నా తీసివేయండి, ఏ చెడు ఉన్నా తీసివేయండి, ఏ కాని నడత ఉన్నా తీసివేయండి. నీవు నన్ను నిర్దోషి అనాలి, నీవు నన్ను పవిత్రురాలు అని అనాలి అని దేవుడికి ఎవరైతే విన్నవించుకుంటారో వాళ్ళు కృపనొందుతారు. హల్లెలూయా. ఊరిలో ఉన్న ప్రజలందరూ ఆ దినాలలో, నోవాహు దినాల్లో ఉన్న భూమి మీద ఉన్న వాళ్ళందరూ బలాత్కారంతో నిండి ఉన్నారట. హృదయం చెడిపోయిందట. 6:5 నరుల చెడుతనం భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూచి.
తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తాను హృదయములో నొచ్చుకున్నాను. వారి హృదయాలు ఎలా ఉన్నాయి అంటే తలంపులు, ఆ హృదయంలో ఉన్న చెడు చాలా భయంకరంగా ఉంది. దేవుని బిడ్డలారా, నోవాహును చూసినప్పుడు ఆ హృదయం శుద్ధిగా కనబడుతూ ఉంది, కల్మషం లేనిదిగా, ఎక్కడా కూడా కళంకం లేనిదిగా కనబడుతున్నప్పుడు దేవుడు ఏం చేశాడు? ఈ వ్యక్తి చనిపోకూడదు, ఈ కుటుంబం నశించిపోకూడదు. ఈ రోజును కూడా దేవుడు మీ కుటుంబాలకు అలాంటి కృపనిచ్చాడు. దేవునికి స్తోత్రం. మీరు నాశనం కారు. హల్లెలూయా. మీరు నశించిపోరు, మీరు నా సన్నిధిలో తరతరాలు ఉంటారు అని చెప్పడానికి కారణం ఏంటంటే దేవుడికి నీ హృదయం నచ్చింది. అందుకనే దేవుడు తన దగ్గరికి చేర్చుకున్నాడు. నోవాహు ఒక్కడే ఈ స్వరాన్ని వింటున్నాడు, కానీ కుటుంబం అంతటికి రక్షణ వచ్చింది. నిజమే, దేవునికి ఒక్క వ్యక్తి భయపడే వ్యక్తి ఉంటే, దేవుని కొరకు ఒక్క వ్యక్తి రోషంగా నిలబడితే కుటుంబం అంతా దీవించబడతారు. బైబిల్లో మనం ఇలాంటివి అనేకం చూడగలుగుతున్నాం. లూదియా ఒక్కటి దేవుని వాక్యం వింది, ఇంటిళ్ళపాతికి రక్షణ వచ్చింది. కొన్నేళ్ళు ఒక్కడే దేవుని దగ్గర నిలబడి ప్రార్థనలు చేస్తున్నాడు, అతని ఇంటి వారందరూ రక్షణ పొందారు. రహాబు వేశ్య వేగులు అని చేర్చుకుంది, ఇంటి వారందరూ రక్షణ పొందారు. అలాగే దేవుడు నీ విశ్వాసం, నీ విధేయత, నీ హృదయ శుద్ధిని చూసినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నీ కుటుంబం అంతటికి కూడా రక్షణ దీవెన ప్రకటిస్తున్నాడు. నోవాహుని దేవుడు రక్షించాలి జలప్రళయం నుండి అన్నప్పుడు దేవుడు చెప్తున్న మాట ఏంటి అంటే, నీ కొరకు ఒక వాడను సిద్ధం చేసుకో. ఈ రోజును కూడా దేవుడి బిడ్డలారా, నువ్వు మందిరానికి రావడమైనా, దేవుడికి విధేయత చూపడమన్నా, ఇదంతా బాప్తీసం తీసుకోవడమన్నా, పరిశుద్ధాత్మతో నింపబడ్డమన్నా, ఇదంతా దేని కొరకు అంటే నీ కొరకే. మనకి దేవుడు ఏది చెప్పినా మన మంచి కొరకే చెప్తాడు, మన బాగు కొరకు, మన క్షేమం కొరకు దేవుడు చెప్తాడు. దేవుడు చెప్పే ప్రతి మాట వెనకాల మనకి మేలు ఉంటుంది, దీవెన ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది. అందుకనే దేవుడు అంటున్నాడు, నీవు నీ మేలు కొరకు ఒక వాడని సిద్ధం చేసుకోవాలి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుణ్ణి మనం ఆరాధించేవారిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనకి దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమ, దేవుని కృప మనకు తెలుసు. ఈ దినాలలో ఎక్కువగా పరిశుద్ధాత్మ సహవాసంలో కూడా ఉండాలి. ఆరాధనలు అధికంగా చేయడం నీ మేలు కొరకే, ప్రార్థనలు అధికంగా చేయడం నీ మేలు కొరకే. చాలామంది ప్రార్థనలు చేయడానికి, దేవుణ్ణి స్తుతించడానికి, దేవుణ్ణి మహింపరచడానికి అదేదో పెద్ద బరువుగా, అదేదో మనం చెయ్యలేని పనిగా చూస్తూ ఉంటారు. మన మేలు కొరకు దేవుడు చెప్పే కార్యం ఏంటి అంటే, నీవు ఒక 3 అంతస్తుల వాడని భూమి మీద సిద్ధపరచాలి అంటున్నాడు. అంటే నువ్వు దేవుని సన్నిధి భూమి మీదకి రావడానికైనా ప్రార్థనలు, ఆరాధనలు చేయాలి. ఈ చివరి దినాలలో అయినా, మొదటి దినాలలో అయినా ఒకటే పద్ధతి. ఆ దినాలలో ఉన్న భక్తులు ప్రార్థనలు అధికంగా చేసిన వారే, ఆరాధనలు అధికంగా చేసిన వారే. ఈ దినాలలో ఉన్న దేవుని బిడ్డలకు కూడా మరెక్కువగా ఇవ్వబడుతున్న సందేశం ఏంటి అంటే, ప్రార్థనలు చేయండి, ఆరాధనలు చేయండి. హల్లెలూయా. ఎందుకంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధి, మహిమగల సన్నిధి మనల్ని ఆవరించి ఉండాలి. హల్లెలూయా. మన గృహాలలో సన్నిధి ఉండాలి. మనం నడిచేటప్పుడు, మనం కూర్చున్నప్పుడు మన హృదయాలలో దేవుని వెలుగు, దేవుని ప్రసన్నత మనల్ని నింపుతా ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా, మనం సురక్షితంగా, క్షేమంగా, భద్రంగా, సుఖంగా ఉండగలుగుతాం. సమాధానం ఎక్కడి నుండి వస్తుందండి? సంతోషం ఎక్కడి నుండి వస్తుందండి అంటే దేవుని సన్నిధి, దేవుని మహిమ. ఆ మహిమ, దేవుని మహిమ నీ మీద, నీ బిడ్డల మీద, నీ కుటుంబం మీద ఉండినట్లు ఎల్లప్పుడూ చూసుకోవాలి. దేవునితో సహవాసం చేసేవారిగా ఉండాలి. దేవునితో ఒక అన్యోన్యమైన ప్రేమ సంబంధాన్ని కలిగి ఉండాలి. ప్రభువా, ప్రభువా, తండ్రి, నాన్న అని పిలిచేవాళ్ళగా ఉండాలి.
ఆయన నామం పెట్టబడిన, ఆయన పేరు పెట్టబడి పిలువబడుతున్న ప్రతి స్థలంలోకి వచ్చి ఆయన ఆశీర్వదిస్తారట. యేసు పేరు పెట్టి మనం ఏం చేయాలి? స్తుతించాలి. దేవుని బిడ్డలారా, మనము దేవుని నామంతో నిండిపోవాలి, దేవుని శక్తితో నిండిపోవాలి, దేవుని మహిమతో, ప్రభావంతో, ప్రసన్నతతో నిండిపోవాలి. అలాగ నిండిపోవునట్లుగా దేవుణ్ణి మనం కోరుకుంటూ ఉండాలి. అదే మిమ్మల్ని రక్షిస్తుంది, మీ కుటుంబాలని రక్షిస్తుంది. నోవాహు, నిన్ను నీ కుటుంబాన్ని రక్షించాలనుకుంటున్నాను, అయితే నువ్వేం చేయాలి అంటే 3 అంతస్తుల ఓడని తయారు చేసుకోవాలి. ఈ రోజున కూడా దేవుడు అదే చెప్తున్నాడు. నా పిల్లలారా, మిమ్మల్ని మీ కుటుంబాల్ని నేను దీవిస్తాను, రక్షిస్తాను, కాపాడుతాను, మిమ్మల్ని భద్రపరుస్తాను, మీకు నా సన్నిధి, శాంతి, సమాధానం ఇస్తాను. అయితే మీరు ఎల్లప్పుడూ మీ జీవితాలను నాతో నింపుకోవాలి అంటాడు. నీ శక్తి కావాలి, నీ బలం కావాలి, నీ మహిమ కావాలి, నీ సన్నిధి కావాలి, నీ పరిశుద్ధత కావాలని దేవుడిని ఎవరైతే అడుగుతూ ఉంటారో అలాంటి వారు తమను తాము రక్షించుకోవడమే కాదు, తమ కుటుంబాలకు కూడా ఒక రక్షణని ఏర్పాటు చేస్తున్నారు. తర్వాత చూడండి 20వ వచనములో, నీవు వాటిని బ్రతికించి ఉంచుకొనుటకై వాటి వాటి జాతుల ప్రకారము పక్షులలోను, వాటి వాటి జాతుల ప్రకారం జంతువులలోను, వాటి వాటి జాతుల ప్రకారం నేలను ప్రాకు వాటన్నిటిలోనూ ప్రతి జాతిలో 2 చప్పున నీ వద్దకు అవి వచ్చును. దేవుడు అంటున్నాడు, నీవు నీ కుటుంబాన్ని రక్షిస్తాను, నేను కొన్ని జీవుల్ని రక్షించాలనుకుంటున్నాను, వాటి వాటి జాతి ప్రకారం నీ దగ్గరికి రావాలి, నేను అలాగా నీ ద్వారా వాటిని కూడా రక్షించాలి అనుకుంటున్నాను అంటున్నాడు. దేవుడు రక్షించాలనుకుంటున్నవన్నిటికీ రక్షణ కలుగజేస్తున్న వాడు ఎవరు అంటే నోవాహువే. ఈ రోజున కూడా లోకంలో దేవుడు ఎవరిని రక్షించాలనుకున్నా నీ ద్వారానే రక్షిస్తాడు. ఒక హిందూ అయినా, ఒక ముస్లిం అయినా, ఒక నాస్తికుడైనా, ఒక చిన్న బిడ్డ అయినా, ఒక యవనస్తుడైనా, స్త్రీ అయినా, పురుషుడైనా, వృద్ధుడైనా, ఎవరైనా దేవుడు నీ నుండి రక్షిస్తాడు. నోవాహుతో అదే చెప్పాడు, ఈ లోకంలో కొన్ని వాటిని నేను రక్షించాలి అనుకుంటున్నాను, అయితే నీవు లేకుండా నేనేం చేయలేను, నీ ద్వారా వాటిని జాతుల ప్రకారం, జతల ప్రకారం ఈ వాడలో ప్రవేశపరుస్తాను. దేవునికి స్తోత్రం. కాబట్టి మీ ద్వారా అనేకులు ప్రభువుని తెలుసుకుంటారనేది మీ గురించి దేవుడు పలుకుతున్న మాట. హల్లెలూయా. ఏమన్నా నాకు చెప్పడమే రాదండి, నువ్వు చెప్పడం వచ్చినా రాకపోయినా నీ ద్వారా కొంతమందిని దేవుడు రక్షించుకుంటాడు. నీ ద్వారా కొందరు మేలు పొందుతారు, నీ ద్వారా కొందరు దీవెన పొందుతారు. నీవు వాళ్ళందరినీ రక్షించడానికి ఈ లోకంలో ఒక సాధనంగా, సాక్షిగా ఉండబోతున్నావు అంటున్నాడు. మీరు పనిచేసే స్థలాలు కానివ్వండి, మీరు సంచరించే స్థలాలు కానివ్వండి, మీ బంధువుల్లో కానీ, రక్త సంబంధుల్లో కానీ ప్రభు నమ్ముకోవడానికి దేవుడు నిన్నే సాధనంగా వాడుకుంటాడు. మీ ద్వారా వాళ్ళు మేలు పొందబోతున్నారు, మీ ద్వారా వారు ఆశీర్వాదం పొందబోతున్నారు. కాబట్టి నీ ఒక్కదానివే, లేకపోతే నీ కుటుంబం ఒక్క కుటుంబమే పరలోకానికి వెళ్ళరు, నీతో పాటు 100 కుటుంబాలు పరలోకానికి వెళతాయి. అలాంటి దీవెన దేవుడు ఈ చివరి దినాలలో మీకు అనుగ్రహిస్తున్నాడు. చివరిగా చూడండి 21వ వచనాన్ని చూద్దాం. మరియు తినుటకు నానా విధములైన ఆహార పదార్థములను కూర్చుకొని నీ దగ్గర ఉంచుకొనుము, అవి నీకును వాటికిని ఆహారం మగునని చెప్పి. దేవుని బిడ్డలారా, ఇది కూడా దేవుని యొక్క గొప్ప వాగ్దానం. ఆ దినాలలో నోవాహు కుటుంబాన్ని రక్షించడానికి దేవుడు ఏ ప్రయత్నం అయితే చేశాడో, ఈ రోజున నిన్ను రక్షించడానికి, నీ ద్వారా అనేకులను రక్షించడానికి దేవుడు అంటున్నాడు, అనేకులకు నువ్వు పోషణాధారం అవుతావు. హల్లెలూయా, హల్లెలూయా. నాకే తినడానికి తినలేదండి, నిజమే, ఈరోజు పరిస్థితి అలాగే ఉండొచ్చు, కానీ అనేకులను పోషించే వ్యక్తిగా దేవుడు నేను నిలబెడతాడు. ఆత్మీయ ఆహారాన్ని పెట్టగలవు, శారీరక ఆహారాన్ని కూడా అందించగలవు. హల్లెలూయా. అంత గొప్ప స్థితిని, స్థాయిని దేవుడు ఇస్తాడు. ఇక్కడ నోవాహుని రక్షించాలనుకున్నప్పుడు చెప్తున్నాడు, నోవాహు ఎంత అద్భుతం అంటే,
నేను నిన్నే కాదు నీ ద్వారా రక్షించబడినవి కూడా నా ఓడలోకి వచ్చేస్తాయి. తరువాత నీకు పోషణాధారం దొరుకుతుంది. తర్వాత నీవు దేనినైతే రక్షిస్తున్నావు వాటికి కావలసిన ఆహారం కూడా నీ దగ్గర ఉంటుంది. ఈ రోజున ఏదో వింటున్నానండి, వినేసి ఇక్కడే మర్చిపోయి వెళ్ళిపోతున్నానండి. లేదు, నువ్వు నోరిప్పాలి. కానీ ఎన్ని దేవుని మాటలు నీ నోట్లో వస్తాయో, ఎన్ని నోటిలో నుండి ఎన్ని బంగారం లాంటి మాటలు వస్తాయో, దేవుడు అలాగా నిన్ను వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం. అంతేకాదు నీ గిన్నె నిండా దేవుడు సమృద్ధిని ఇస్తాడు. నువ్వు తింటావు, ఇతరులు కూడా నీ ద్వారా మేలు పొందే అంతగా దేవుడు దీవించాలనుకుంటున్నాడు. ఆయన నోవాహుని రక్షించడానికి చూసినప్పుడు, ఆ హృదయాన్ని చూసినప్పుడు ఇన్ని ఏర్పాట్లు చేశాడు. ఈ రోజున నిన్ను రక్షించిన దేవుడు నీ కొరకు కూడా ఇన్ని. ప్రార్థన చేస్తాను. పరిశుద్ధమైన తండ్రి, కృపగల దేవా, అయ్యా నీ బిడ్డలను ఆశీర్వదించినందుకు వందనాలు. ఆ దినాల్లో నోవాహుకి ఎలాంటి కృపనిచ్చావో ఈ రోజున నాయనా ఇక్కడ చేరిన ప్రతి కుటుంబానికి అలాంటి కృపనిచ్చావు నాయన, అలాంటి కృపనిచ్చావు నాయన. నీవే నీ బిడ్డల్ని చూస్తావు నాయన. అయ్యా నువ్వు చూస్తావు తండ్రి, నువ్వు దయ చూపించావు. అందుకే వారిని సన్నిధిలో ఉన్నారు ప్రభా. అయ్యా వారిని, వారి కుటుంబాలను మరిచిపోవడం లేదు నాయన. అయ్యా నీ బిడ్డలను మరిచిపోవడం లేదు. అయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. అనేకులకి రక్షణకరంగా నిలబెడుతున్నందుకు వందనాలు. అనేకులకి ఆశీర్వాదకరంగా నిలబెడుతున్నందుకు వందనాలు. యేసునామమున దీవించండి నాన్న, యేసునామమున ఆశీర్వదించండి. నీ ఆత్మచేత నడిపించమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఆర్మూర్లో దహించు అగ్ని నూతన సంవత్సర వాగ్దాన కూడిక జనవరి 13వ తేదీన సాయంత్రం 6 గంటల నుండి. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, డాక్టర్ షీబా థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్ రాజమహేంద్రవరం. స్థలం ఎంఆర్ గార్డెన్స్, పెర్కిట్, ఆర్మూర్. మరిన్ని వివరాలకు 9010777000 మరియు 9948377000. సికింద్రాబాద్ లో దహించు అగ్ని పరిశుద్ధాత్మ నింపుదల మరియు విడుదల సదస్సు జనవరి 14, 15, 16 తేదీలలో. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జరుగును. ముఖ్య ప్రసంగికులు పాస్టర్ చార్లెస్ గారు, చెన్నై. డాక్టర్ థామస్ గారు, డాక్టర్ శివ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్ రాజమహేంద్రవరం. సిస్టర్ క్యాథరిన్ గారు మరియు సిస్టర్ కరిష్మా గారు శక్తివంతమైన ఆరాధనలో నడిపించెదరు. స్థలం గుజరాత్ స్కూల్, రాణిగంజ్, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నెంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్, దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.